ఏదైతే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మీద వైస్ చైర్మన్ మీద అవిశ్వాసాన్ని తీసుకురావడం జరిగిందో ఈ రోజు ఆ విశ్వాసం అనేది వీగిపోయింది. అంటే అధర్మానికి ధర్మానికి జరిగిన పోరాటంలో ధర్మమే నెగ్గింది. మౌనంగా ఉంటూ అధర్మాన్ని ఎట్లా ఛేదించాలని ఒక వ్యూహంతో ధర్మాన్ని నిలబెట్టగలిగిండు మా మాజీ మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి అన్న. ఎందుకంటే ఒక జనరల్ స్థానమైన సీట్లో నన్ను ఒక దళిత మహిళ బిడ్డను కూర్చోబెట్టి గత 4 ఏళ్లలో సూర్యాపేట అభివృద్ధిలో పాల్గొనేటట్టు నన్ను ప్రోత్సహించి ఈరోజు సూర్యాపేట పట్టణంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ఘట్టాన్ని ఏర్పాటు చేశారు జగదీష్ అన్న. అదే తోలో కూడా ఉండగా కొంతమంది ఈ దళిత మహిళ ఈ స్థానంలో ఎందుకు ఉండాలి అని ఒక కక్షతో కూడా కొంతమంది మా పార్టీ వాళ్ళని ప్రభావంలో పెట్టి వారిని అంటే వారు మంచితనంతో ఉన్నారు కానీ వారికి ఆశలు గురించి వారిని పక్కదో పట్టించడం ద్వారా ఈరోజు అవిశ్వాస తీర్మానానికి తెరలేపారు. కానీ ఈ రోజు అవిశ్వాస తీర్మానం అనేది చారిత్రాత్మకమైన ఘట్టంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో నిలిచిపోతుంది. అదేవిధంగా ఈ అవిశ్వాస తీర్మానానికి ఎవరైతే అన్నకు ధైర్యాన్ని ఇస్తూ మేమున్నామంటూ పార్టీకి అన్నకు ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు వెన్నంటి ఉన్న కౌన్సిలర్లందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు వారు ఇచ్చిన ప్రోద్బలంతో ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. కావున ఈ 4 ఏళ్ళు అయితే మేము ఘనమైన అభివృద్ధిని చేసి చూపించినాము. ఇప్పుడు కూడా అన్న అడుగుజాడలో నడుచుకుంటూ సూర్యాపేట పట్టణ అభివృద్ధికి మేము పాటుపడతామని తెలియజేసుకుంటూ సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీని పారిశుద్ధ రకంలో కూడా ముందంజలో ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పలు కుల సంఘాలు కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానం అని అన్న రోజు నుంచి కూడా పలు కుల సంఘాల నాయకులు కానీ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ధర్నాలు చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిరు. ఆ చైతన్యానికి ప్రజల్లో కూడా మంచి స్పందన. ఎందుకంటే ఇళ్లలోనే ఉండి కూడా ధర్మం గెలవాలి అని ఫోన్ల ధర్మం మాకు చెప్పడం, దేవుళ్ళని పూజించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు ధర్మమే సూర్యాపేట పట్టణంలో నిలబడింది కాబట్టి మరియు సంఘ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఏ కష్టం వచ్చినా కూడా మేమున్నాం టిఆర్ఎస్ పార్టీకి అండగా అని ఒక సైనికుల్లాగా పనిచేస్తున్న మరి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా కూడా సక్రమైన మార్గంలో 4 ఏళ్ల పాలనలో ఏ విధంగా నడిచినాం సక్రమైన పాలనలో ఈ 1 year ను కూడా మేము ముందు తీసుకెళ్తామని కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మరి బాపు అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి అదేవిధంగా కేటీఆర్ గారికి మరియు మా జగదీష్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.